అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రస్తుతం పెద్ద సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ గురించి గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తెలుగులో AR రెహమాన్కు నేను 30 పాటలు రాశాను, ప్రతి పాట కొత్తగానే అందించాను. ప్రయోగాలకైనా ఎప్పుడూ పెద్దపీట వేస్తారు. పెద్దిలో ఐటమ్ సాంగ్ అదిరిపోతుంది. ఆ పాట రాయడానికి నాకు 50 రోజుల సమయం పట్టింది. రెహమాన్ బాణీలో ఇప్పటివరకు వచ్చిన దానికంటే కొత్త తరహా ప్రయోగం చేశారు. ఐటమ్ సాంగ్కు ఇలాంటి బాణీలు ఇవ్వొచ్చా అని మేము ఆశ్చర్యపోయాం. ఆ ట్యూన్ వింటూనే 5 రోజులు గడిపేశాం. తర్వాత లిరిక్స్ కూడా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నట్లుగా రాశాను. ఇక పెద్దిలో రైరా రైరా పాట విని చిరంజీవి ఫోన్ చేశారు. నా జీవితాన్ని నేను చూసుకున్నట్లుంది, పూర్తిగా నేను ఆలోచించే ఫిలాసఫీని ఇప్పటి కాలానికి తగినట్లు అందించామని చిరంజీవి అనడం నా జీవితంలో మర్చిపోలేని ప్రశంస అని అనంత శ్రీరామ్ తెలిపారు. బాలీవుడ్ నటి రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మెడలో మంగళసూత్రంతో కంగనా కనిపించిన ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో ఈ ఊహాగానాలకు తెరలేచింది. అయితే ఈ వార్తలు ఎలాంటి నిజం లేదని, అదంతా సినిమా చిత్రీకరణలో భాగమని తేలింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కంగనా రనౌత్కు సంబంధించిన ఒక వీడియోను షేర్ చేశారు. అందులో కంగనా సంప్రదాయ దుస్తుల్లో మెడలో మంగళసూత్రంతో కనిపించారు. ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కంగనా ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారేమోనని కమెంట్ల రూపంలో ప్రశ్నల వర్షం కురిపించారు. కంగనా వైపు నుంచి కానీ ఆమె బృందం నుంచి కానీ వెంటనే ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టమైంది. కంగనా ధరించిన మంగళసూత్రం ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదు. 2014లో విడుదలైన భారీ విజయం సాధించిన క్వీన్ సినిమాకు సీక్వెల్గా వస్తున్న క్వీన్ 2 సినిమాలోని పాత్ర కోసం ఆమె ఈ లుక్లో కనిపించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. దానిలో భాగంగానే ఈ దృశ్యం కనిపించింది. మలయాళ సినీ దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కలిసి నటించారు. వీరు ప్రధాన పాత్రలు పోషించిన పొలిటికల్ థ్రిల్లర్ పేట్రియాట్ ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మహేష్ నారాయణ్ తెరకెక్కించారు. జూన్ 5 నుంచి ప్రముఖ OTT ప్లాట్ఫామ్ G5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషలోనూ ఇది అందుబాటులో ఉండనుంది. దేశ భద్రత కోసం ఓ అత్యాధునిక నిఘా వ్యవస్థను రూపొందించిన వ్యక్తి అదే వ్యవస్థను అడ్డం పెట్టుకుని కొందరు అమాయకులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉండటాన్ని గుర్తిస్తాడు. దీంతో తను సృష్టించిన వ్యవస్థకి ఎదురు తిరుగుతాడు. ఈ క్రమంలోనే దేశభక్తి, దేశ ద్రోహం మధ్య ఉండే సన్నని గీతపై అతను చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. గూఢచర్యం, రాజకీయాలు, టెక్నాలజీ, భావోద్వేగాలను కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందించారు. మమ్ముట్టి, మోహన్ లాల్తో పాటు నయనతార, ఫహద్ ఫాజిల్, కున్షాకో బుబన్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటించడం విశేషం. సోషల్ మీడియాలో నటీనటుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ అసభ్యకరమైన కంటెంట్ పెట్టే వారిపై యాంకర్ నటి విష్ణుప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిరంతరం తప్పుడు ప్రచారం చేస్తుందంటూ ప్లే లైక్ ఇంకాగ్నిటో అనే యూట్యూబ్ ఛానల్పై ఆమె హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విష్ణుప్రియ కంప్లైంట్తో పోలీసులు FIR నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణుప్రియ మాట్లాడుతూ, సెదురు ఛానల్ నడిపే వ్యక్తి ఒక అమ్మాయి అయ్యుండి కూడా సెలబ్రిటీ మహిళల క్యారెక్టర్ను కించపరుస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందని మండిపడ్డారు. తాము ఇండస్ట్రీకి వచ్చింది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికని, నిజంగా తప్పు చేసినప్పుడు విమర్శిస్తే తలదించుకొని ఒప్పుకుంటామని అన్నారు. కానీ డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది అంటూ అసత్య ఆరోపణలు చేస్తుంటే ఇంకా నోరు మూసుకొని కూర్చోలేనని, అందుకే తనతో పాటు ఇండస్ట్రీలోని ఆడపిల్లల కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్దిపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గ్రామీణ క్రీడా నేపథ్యంతో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రచార కార్యక్రమంలో వేగం పెంచిన చిత్ర బృందం తాజాగా అభిమానులకు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమాలోని ప్రత్యేక గీతం హెల్లెల్లలోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో రామ్ చరణ్, శృతి హాసన్ తమ డ్యాన్స్ స్టెప్పులతో అభిమానులకు మంచి కిక్కిచ్చారు. భోపాల్ వేదికగా శనివారం భారీ స్థాయిలో సంగీత వేడుక నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రోమోను విడుదల చేయడం విశేషం. ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, ఆస్కార్ విజేత సంగీత దిగ్గజం AR రెహమాన్ స్వరాలు సమకూర్చారు. వెండితెరపై విజువల్స్ పరంగా సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన ఒక క్రేజీ మేకర్, పక్కా కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్కు హై వోల్టేజ్ ఎనర్జీని జోడించిన క్రియేటివ్ డైరెక్టర్. ఆయన తెరకెక్కించిన విజువల్స్ చూస్తే ఫ్రేమ్ నిండా రిచ్నెస్ కనిపిస్తుంది. ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ వింటే థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలొస్తాయి.
తెలుగు సినిమా రూపురేఖలను తనదైన శైలి, మ్యూజికల్ గ్రాండ్నెస్తో సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లిన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి పుట్టినరోజు మే 23. ఒక ప్యాషనెట్ డైరెక్టర్గా ఇండస్ట్రీని ఊపేస్తూ తన సొంత బ్యానర్పై భారీ చిత్రాలను నిర్మించిన వైవిఎస్ చౌదరి కృష్ణా జిల్లా గుడివాడలో 1965 మే 23న జన్మించారు. ఈయన పూర్తి పేరు యలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి. చిన్నతనం నుంచే ఎన్టీఆర్ సినిమాలకు పెద్ద ఫ్యాన్గా పెరిగారు. చదువుకునే రోజుల నుంచే వెండితెరపై ఒక పెద్ద దర్శకుడు కావాలనే బలమైన కోరికను మనసులో నాటుకున్నారు. చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన తొలినాళ్లలో అగ్రదర్శకులు కె. రాఘవేంద్రరావు, కృష్ణవంశీ వంటి ప్రముఖుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి మేకింగ్లోని అసలైన మెలకువలను నేర్చుకున్నారు. బాక్సాఫీస్ నాడిని పక్కాగా పట్టుకోవడంలో గురువుల శైలిని ఒంటబట్టించుకున్న ఈ యువ ప్రతిభాశాలి తన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించడానికి పక్కా స్కెచ్ వేశారు. వైవిఎస్ చౌదరి దర్శకుడిగా తన మొదటి ప్రయాణాన్ని 1998లో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన శ్రీ సీతారాముల కళ్యాణం చూదం రారండి చిత్రంతో ప్రారంభించారు. మొదటి సినిమాతోనే పల్లెటూరి వాతావరణం, కుటుంబ సెంటిమెంట్, అదిరిపోయే లవ్ స్టోరీని చాలా రిచ్గా ప్రజెంట్ చేసి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాతోనే టాలీవుడ్కు వెంకట్, చాందిని లాంటి కొత్త నటీనటులను పరిచయం చేయడం విశేషం. ఈ సినిమాలోని పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచి వైవిఎస్ చౌదరి పేరును ఇండస్ట్రీలో గట్టిగా ఎస్టాబ్లిష్ చేశాయి. 2002లో వైవిఎస్ చౌదరి సృష్టించిన లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం టాలీవుడ్ హిస్టరీలోనే ఒక మైండ్ బ్లోయింగ్ మైల్ స్టోన్గా నిలిచిపోయింది. తన సొంత నిర్మాణ సంస్థ బొమ్మరిల్లు వారి బ్యానర్ను స్థాపించి ఎంతో సాహసంతో భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. హరికృష్ణ, ఆదిత్యం, అంకిత ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ థియేటర్లో ఏకంగా 175 రోజులకు పైగా ఆడి వసూళ్ల సునామీ సృష్టించింది. లాహిరి లాహిరిలో విజయంతో ఈ కాంబోపై భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజీ జోడీలోనే 2004లో వచ్చిన సీతయ్య చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి బాలకృష్ణతో ఒక్క మొగాడు చిత్రాన్ని తెరకెక్కించారు. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని, ఇలియానాలను దేవదాసు చిత్రంతో టాలీవుడ్కు పరిచయం చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. దేవదాసు సాధించిన భారీ విజయం వైవిఎస్ చౌదరి మేకింగ్ బ్రాండ్ వాల్యూను స్కై హైకి తీసుకెళ్లింది. ఇక నందమూరి తారక రామారావు గారిపై ఉన్న విపరీతమైన భక్తితో ఆయనతో రేనాటి సూర్యుడు లాంటి భారీ ప్రాజెక్టులు ప్లాన్ చేసినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత నందమూరి తారక రత్నంతో 9, కళ్యాణ్ రామ్తో వారెవా, సాయి ధరమ్ తేజ్ను పరిచయం చేస్తూ రే వంటి చిత్రాలను చాలా ప్యాషన్తో తెరకెక్కించారు. సినిమాపై ఉన్న ప్యాషన్తో సరికొత్త కథలను సిద్ధం చేస్తూ యంగ్ టాలెంట్ను ప్రోత్సహించడానికి వైవిఎస్ చౌదరి మళ్లీ రెడీ అవుతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత నందమూరి తారక రామారావు మనవడిని హీరోగా పరిచయం చేస్తూ వైవిఎస్ చౌదరి కొత్త సినిమాను ప్రకటించారు. దివంగత నందమూరి జానకీరామ్ కుమారుడైన నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేసే మహాయజ్ఞాన్ని చేపట్టిన వైవిఎస్ చౌదరి అదే సినిమాతో వీణారావు అనే తెలుగమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేయబోతున్నారు. న్యూ టాలెంట్ రోడ్స్ బ్యానర్పై వైవిఎస్ చౌదరి సతీమణి యలమంచిలి గీత నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో వైవిఎస్ చౌదరి గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ సంతోషం టీం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. టాలీవుడ్ విలక్షణ నటుల్లో సత్యదేవ్ ఒకరు. వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి సమవర్తి అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రం ఇది. సమవర్తి సినిమాను రుద్ర పిక్చర్స్, పంచభూత ప్రొడక్షన్స్ బ్యానర్పై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. సమవర్తి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో సత్యదేవ్ చుట్టూ గొడ్డళ్ళు, కత్తులతో కొందరు దూసుకురాగా ఆయన ఎలాంటి భయం లేకుండా హెడ్ఫోన్స్లో పాటలు వింటూ ఇంటెన్స్ లుక్లో కనిపిస్తూ ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది. వెండితెరపై వాణిజ్య విలువల వసంతాన్ని పూయించిన ఒకే ఒక్కడు. శతాధిక చిత్రాల మేటి ప్రయాణంలో టాలీవుడ్ బాక్సాఫీస్ను శాసించిన ఘన కీర్తిశాలి. ఆయన కెమెరా కదిలితే గ్లామర్కు కొత్త నిర్వచనం పుట్టుకొస్తుంది. ఆయన పాట పలికితే వెండితెరపై పూల వర్షం కురుస్తుంది. తెలుగు కమర్షియల్ సినిమా రూపురేఖలను తనదైన శైలి శిల్పంతో సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పుట్టినరోజు మే 23. ఈ అద్భుతమైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర పరిశ్రమ వ్యాప్తంగా ఆయన సృష్టించిన రికార్డులను గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు, సినీ ప్రముఖులు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పక్క కమర్షియల్ మాస్ దర్శకుడిగా ఇండస్ట్రీని ఏలుతూనే భక్తిరస చిత్రాలతో ప్రేక్షకులను భక్తి పారవస్యంలో ముంచెత్తిన ఈ లెజెండరీ మేకర్ చలనచిత్ర ప్రస్థానాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. కృష్ణా జిల్లా ఉయ్యూరులో 1942 మే 23న ప్రముఖ దర్శకుడు కెఎస్ ప్రకాశరావు వారసుడిగా జన్మించిన కోవెలమూడి రాఘవేంద్రరావు చిన్నతనం నుంచే సినిమా వాతావరణంలో పెరిగారు. తండ్రి వద్ద మేకింగ్లోని మెలకువలను నేర్చుకుంటూనే హాలీవుడ్ స్థాయి విజువల్స్ను మన నేటివిటీకి ఎలా జోడించాలో రీసెర్చ్ చేశారు. లండన్లోని ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్లో చదువు పూర్తి చేసుకుని టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ యువ ప్రతిభాశాలి మొదటి నుంచే తన ఆలోచనలను చాలా వైవిధ్యంగా ప్రజెంట్ చేశారు. ఒక దర్శకుడిగా మారకముందే స్క్రీన్ ప్లే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎంతో అనుభవాన్ని గడించి బాక్సాఫీస్ నాటిని పక్కాగా పట్టుకున్నారు. దర్శకేంద్రుడి సినీ ప్రస్థానం 1975లో శోభన్ బాబు హీరోగా వచ్చిన బాబు చిత్రంతో అఫీషియల్గా ప్రారంభమైంది. ఆ తర్వాత మురళీమోహన్తో తీసిన జ్యోతి చిత్రం దర్శకుడిగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. రాఘవేంద్రరావు కెరీర్ను ఆల్ టైమ్ రికార్డుల వైపు మలుపు తిప్పిన చిత్రం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్తో చేసిన అడవిరాముడు. 1977లో వచ్చిన ఈ ఇండస్ట్రీ హిట్ తెలుగు చలనచిత్ర రంగాన్ని షేక్ చేసింది. ఈ సినిమా సాధించిన సంచలన వసూళ్లతో రాఘవేంద్రరావు పేరు టాలీవుడ్లో ఒక బ్రాండ్లా మారిపోయింది. సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో బ్లాక్ బస్టర్స్ కొడుతూనే ఆ తర్వాతి తరానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, నాగార్జునలను మాస్ సుల్తాన్లుగా మార్చేశారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు చిత్రాలతో చిరంజీవి మెగా స్టార్డమ్ను పీక్స్కు తీసుకెళ్లారు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాలతో బాలయ్య మాస్ పల్స్ను గట్టిగా వాడుకున్నారు. తెలుగు తెరపై హీరోయిన్లను చూపించడంలో రాఘవేంద్రరావు శైలి ఒక సరికొత్త ట్రెండ్ను సృష్టించింది. ఒక నాయికను కేవలం అందంగా చూపించడమే కాకుండా విజువల్గా ఒక దేవకన్యలా ప్రజెంట్ చేయడం ఆయనకే చెల్లింది. పాటల్లో పండ్లు, పూలు, నీటి బిందువులను గ్లామర్కు ప్రతీకగా వాడుతూ ఆయన సృష్టించిన సాంగ్స్ కుర్రకారుకు అసలైన పూనకాలు తెప్పించాయి. శ్రీదేవి, జయప్రద, విజయశాంతి, రమ్యకృష్ణ, సౌందర్య లాంటి ఎంతోమంది టాప్ హీరోయిన్ల కెరీర్ బెస్ట్ లుక్స్ అన్నీ దర్శకేంద్రుడి కలం నుంచి పుట్టినవే కావడం విశేషం. కింగ్ నాగార్జునతో చేసిన అన్నమయ్య చిత్రం తెలుగు సినిమా హిస్టరీలోనే ఒక అద్భుత దృశ్య కావ్యంగా నిలిచిపోయింది. కమర్షియల్ దర్శకుడు ఈ స్థాయి డివోషనల్ వండర్ను ఎలా తెరకెక్కించాడంటూ విమర్శకులు సైతం ముక్కున వేలేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన శ్రీరామదాసు, పాండురంగడు, షిరిడీ సాయి చిత్రాలు ఆయనలోని దైవభక్తిని, మేకింగ్లోని పరిణితిని ప్రపంచానికి చాటి చెప్పాయి. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ను స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో ఒక పక్కా మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసింది ఆయనే. అలాగే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో వెండితెరకు పరిచయం చేసి సక్సెస్ జర్నీకి గట్టి పునాదులు వేశారు. రాజమౌళి సైతం రాఘవేంద్రరావు గారి శాంతినివాసం సీరియల్తోనే తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆయన వద్దే మేకింగ్ మెలకువలో నేర్చుకోవడం విశేషం. తన సుదీర్ఘ కెరీర్లో ఏకంగా 7 నంది అవార్డులు, 5 ఫిలింఫేర్ అవార్డులతో పాటు ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తూ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఎంతో చలాకీగా ఉంటూ నేటికి టాలీవుడ్కు ఒక పెద్ద దిక్కులా వ్యవహరిస్తున్నారు. మే 23 ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులు ఆయన సినిమాల్లోని క్లాసిక్ సాంగ్స్ వింటూ ఆ అద్భుత దృశ్య కావ్యాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా శుభాకాంక్షలు అందజేస్తున్నారు. వెండి తెరపై రాఘవేంద్రరావు గీసిన గ్లామర్ చిత్రం, చూపించిన భక్తి మార్గం తెలుగు సినిమా ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతాయి. దర్శకేంద్రుడికి సంతోషం టీం బర్త్డే విషెస్ తెలియజేస్తుంది. సినీ కార్మికులకు అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ నిర్మాత, దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు. చిత్రపురి కాలనీకి కోట్లాది రూపాయల రుణమిచ్చి ఆ కాలనీ బ్యాంక్ ఆక్షన్కు వెళ్లకుండా కాపాడారు చదలవాడ శ్రీనివాసరావు. వందలాది సినీ కార్మికుల కుటుంబాల సొంతింటి కలను బతికించారు. ఇప్పుడు సినీ కార్మికులకు మరో వరాన్ని ఇచ్చారు చదలవాడ శ్రీనివాసరావు. ఫిలిం ఫెడరేషన్కు సొంత భవనం నిర్మించి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన హామీ పట్ల ఫెడరేషన్ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చదలవాడ దాతృత్వం, గొప్ప సేవా గుణాన్ని ప్రశంసించారు. ఏపీ ఫిలిం డెవలప్ కార్పొరేషన్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నియమితులైన చదలవాడ శ్రీనివాసరావును ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు తమకు శాశ్వత భవనం లేదనే విషయాన్ని శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ కార్మికులను ఒకే తాటి మీదకి తీసుకునొచ్చి వారికి ఉపాధి కలిగే విధానాన్ని ప్రవేశపెట్టేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫెడరేషన్ నాయకుల విజ్ఞప్తికి స్పందించిన చదలవాడ శ్రీనివాసరావు ప్రభుత్వం నుంచి స్థలం సేకరించుకోమని, ఆ స్థలంలో అన్ని సౌకర్యాలతో దేశంలో మరే సినీ ఫెడరేషన్కు లేనంత మంచి భవనం నిర్మించి ఇస్తానని, ఈ భవనం కోసం ఎవరినీ రూపాయి విరాళం అడగవద్దని సూచించారు. మహానటుడు ఎన్టీఆర్ పేరు మీద ఈ భవనం నిర్మించి ఇస్తానని చదలవాడ అన్నారు. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు సినిమా పరిశ్రమ బాగుండాలంటే కొన్ని సూత్రాలను పాటించాలని సూచించారు. అన్ని సినిమాలు పర్సంటేజ్ విధానంలో ఆడాలని, ప్రతి నిర్మాతకు హీరో డేట్లు తప్పనిసరిగా 50 నుండి 60 రోజులు ఇవ్వాలని, హీరోకు పారితోషికం
సినిమా విడుదలైన తర్వాత మిగిలిన డబ్బులు చెల్లించే విధానాన్ని నిర్మాతల మండలి, నిర్మాతల సెక్టార్ పరస్పర అవగాహన కలిగి పాటించాలని సూచించారు. మన పూర్వ పద్ధతిలో ఫైనాన్షియర్ బ్రతికే విధి విధానాలు పాటించాలని, ఫైనాన్షియర్ బ్రతికితే సినిమా కూడా బ్రతుకుతుందన్నారు. నిర్మాత, దర్శకుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా తగ్గే విధి విధానాలు పాటించాలన్నారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా తగ్గించుకుంటూ సీనియర్ స్టాండర్డ్ నిర్మాతలను నిలబెట్టుకోవాలని చెప్పారు. ఈ విధి విధానాలు పాటిస్తే అంపశయ్య మీద ఉన్న తెలుగు సినిమా పరిశ్రమకు ఊపిరి ఆడే అవకాశం ఉంటుందని చెదలవాడ శ్రీనివాసరావు సూచించారు. ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ సినిమా కార్మికుల కోసం ఎంతో గొప్ప సహాయ సహకారాలు ఇస్తున్న చెదలవాడ శ్రీనివాసరావు గారికి తెలుగు కార్మికులంతా రుణపడి ఉంటారని అన్నారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చెదలవాడ శ్రీనివాసరావు లాంటి మనసున్న గొప్ప వ్యక్తి తెలుగు సినిమా పరిశ్రమలో ఉండటం తెలుగు సినిమా పరిశ్రమ చేసుకున్న అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, మాతృదేవోభవ దర్శకుడు కె అజయ్ కుమార్, డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విఎన్ ఆదిత్య, దర్శకుడు రామ్ ప్రసాద్, సముద్రాలతో పాటు డిఓపి యూనియన్ నుండి భీముడు, ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ డి వెంకటకృష్ణ, పి ప్రసాద్ బాబు, లైట్ మ్యాన్ యూనియన్ కె శ్రీనివాస్, ఈశ్వరారెడ్డి, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ స్వామిగౌడ్, రవీందర్ రవి, ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ లలిత, రైటర్స్ అసోసియేషన్ ఉమర్ జీ కుమరన్, చిత్రపురి కాలనీ యూనియన్ జనరల్ సెక్రటరీ పిఎస్ఎన్ దొర, అలహరి రమేష్ మరికొందరు ముఖ్య సభ్యులు పాల్గొన్నారు. మన అనిల్ ప్రమాణ స్వీకారం రోజు మన సినిమాకి మొదటి నుంచి అండగా ఉండే శ్రీశైలం గారు, వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే గారు నవీన్ గారు, మన సినిమా ఇండస్ట్రీకి మనవి అడగకుండా కూడా ఆయన మంచి ప్రపోజలు, మంచి సలహా ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీకి ఎక్కడన్నా దగ్గరలో చాలా పెద్ద ల్యాండ్ ఇస్తామని వారికి మన సినిమా ఇండస్ట్రీ మొత్తం తరపున ఆ ఎమ్మెల్యే గారికి, వారి తండ్రి గారిని శ్రీశైలం ధన్యవాదాలు తెలియజేస్తూ, నా బాధ్యత మా ప్రసన్న, అజయ్, ఆదిత్య గారు, అనిల్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ బిల్డింగ్ వారు స్థలం ఇచ్చిన మరుక్షణం ప్రపంచంలో ఇటువంటి ఎక్కడ లేని అందమైన బిల్డింగు మా అజయ్ అండ్ ప్రసన్న, ఆదిత్య అండ్ మన అనిల్ ఆధ్వర్యంలో నేనే పూర్తిగా పెట్టుకొని కట్టిస్తాను. ఎవరిని నందమూరి తారక రామారావు గారి ఫెడరేషన్ బిల్డింగ్ అని పేరు పెడదాం. వచ్చిన ఆర్టిస్టులు సినిమాలు మొత్తంలో ఆయనదే హైయెస్ట్ వచ్చింది, ఖ్యాతి తెచ్చారు మన తెలుగు జాతికి. అందుకని రామారావు గారి, నందమూరి తారక రామారావు గారి ఆ బిల్డింగ్ ఫెడరేషన్ బిల్డింగ్ కట్టి దాన్ని బాలకృష్ణ గారిని రిక్వెస్ట్ చేసి వారు శంకుస్థాపనకు వచ్చి వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని మనందరం ప్రయత్నిస్తాం. మనకి నేను చెప్తున్నాను, నేను ఎఫ్డీసీ నా అదృష్టం ఏంటంటే నేను సపోర్ట్ చేసిన ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు గారు ఫెడరేషన్ చైర్మన్ అయ్యారు. ఎఫ్డీసీ తెలంగాణ సారీ నేను సపోర్ట్ చేసిన దిల్ రాజు గారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత వెంటనే సపోర్ట్ చేసిన భరత్ భూషణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. అందుకని నాకు రెండు కళ్ళు ఉన్నాయి, ఒక్కరిని కాదు, రెండు కళ్ళు ఉన్నాయి. మన అదృష్టం ఏంటంటే అక్కడికి బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతుంది 4-5 yearsలో. అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒక గంట. మనం ఎవరం కాదు, రెండు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు ఒకటే, తెలుగు సినిమా ఒకటే. ఎన్ని రాష్ట్రాలకు విన్నా కూడా మన అందరం ఒకటే. సినిమా ఇండస్ట్రీ రెండు రాష్ట్రాలకు ఒకటే. డివిఎస్ రాజు గారు ఆధ్వర్యంలో అప్పుడు ఎన్టీ రామారావు గారు పూర్తిగా సినిమా ఇండస్ట్రీ కమిటీని వేయటం జరిగింది సార్. ఆ తర్వాత నుంచి మళ్ళా ఇప్పుడు మాత్రమే బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆ ఎన్టీ రామారావు వారసుడిగా మళ్ళీ పూర్తిగా సినిమా ఇండస్ట్రీ, నాటక రంగం, టీవీ రంగం, సినిమా రంగం, దాంట్లో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, కెమెరామెన్లు, ఆల్ క్రాఫ్ట్స్ ఉండి, రైటర్స్ అన్నీ ఉండి ఒక కమిటీ పడిందంటే ఇప్పుడే పడింది సార్. అలాంటి కమిటీకి ఇప్పుడు మీకు గతంలో ఆయన డివిఎస్ రాజు గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఉంటే డివిఎస్ రాజు గారి స్థానంలో భరత్ భూషణ్ గారు అయితే మీరు దుక్కిపాటి మోసన్ గారి స్థానంలో మీరు ఉన్నారు సార్ డైరెక్టర్. ఎవరైనా ఒక మంచి మనిషి, చాలా మంచి మనిషి, కరెక్ట్ పర్సన్ పెట్టారు. ఆయన చాలా బాగా చేస్తారు, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ చేస్తారు భరత్ భూషణ్ గారు. నాకు ఎందుకంటే పర్సనల్గా తెలుసు, మంచి హృదయం, జేబులో ఆయన 10 రూపాయలు ఖర్చు పెట్టే మనిషి. అట్లాంటి వాళ్ళు మనకుంటాం, మనకు మంచిది. ఏదేమైనా ఆకాశంలో స్వర్గంలో ఎన్టీ రామారావు గారు, భూమి మీద ఉన్న బాలకృష్ణ గారు సహకారంతో నాకు చేతైంది నేను చేస్తాను.
మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు వశిష్ఠ మల్లిడి సోదరుడు కృష్ణ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న సినిమా తక్షక. ఈ చిత్రంలో కుశాల్ రాజు హీరోగా పరిచయమవుతున్నారు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్పై డాక్టర్ లతారాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామా కథతో రూపొందుతున్న తక్షక సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ద్వారా రాబోతుంది. తాజాగా ఈ చిత్ర పోస్టర్ను స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వివి వినాయక్ మాట్లాడుతూ, మల్లిడి సత్యనారాయణ రెడ్డి గారి కుటుంబంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. వారి కుటుంబం నుంచి దర్శకుడిగా మారుతున్నారు కృష్ణ మల్లిడి. చిన్నప్పటి నుంచి నాకు ఎంతో తెలిసిన కుర్రాడు కృష్ణ. ఫస్ట్ టైం మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు. కృష్ణ మల్లిడికి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాత డాక్టర్ లతారాజు గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. లతారాజు గారి అబ్బాయి కుశాల్ రాజు ఈ చిత్రంలో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. ఐఎమ్ వెరీ హ్యాపీ మళ్ళీ కమ్ బ్యాక్ రావటం. థ్యాంక్ యూ. నాన్నగారి సినిమాకి నేను పిఆర్గా పనిచేశాను. మళ్ళీ మీ సినిమాలు 8 సినిమాలు చేశాను ఆఫ్టర్ 10 years తర్వాత. సో నాన్నగారి దగ్గర నుంచి ఇందాక ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి బాగా చెప్తున్నారు. ఇప్పుడున్న హీరోయిన్ కానీ రాశి సింగ్ కానీ అందరూ ప్రొడక్షన్ హౌస్ బాగా చెప్తున్నారు. నాన్నగారి దగ్గర నుంచి నిర్మాతగా మీరు నేర్చుకున్నది ఏంటి? నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే కమాండ్ ఆన్ ప్రొడక్షన్. ఏదైనా సరే మన దృష్టిలో నుంచే వెళ్ళాలనేది ఒకటి. నెక్స్ట్ ప్యాషనెట్గా మూవీకి పెట్టాల్సిందే కాంప్రమైజ్ కాకుండా. ఇంకోటి ఆయన ఎప్పుడు మంచి భోజనం పెట్టేవారు సినిమాల్లో. అవును, బాగా. సో అది కూడా మెయింటైన్ చేసాం. కొన్ని స్టాండర్డ్స్ అట్లా ఉండాలనేది. దర్శకుని చూస్తే అర్థమైపోతుంది. సో ఇట్లా ఒకటేంటంటే ఆయన అంత గంభీరంగా ఉండను, బట్ అదర్ దెన్ దట్ రెస్ట్ ఇస్ దేర్. అంటే మీరు చేస్తున్నప్పుడు క్యారెక్టర్స్ కానీ ఎక్కువ ఫ్యామిలీస్కి దగ్గరగా ఎక్కువ సినిమాలు చేస్తారు, లవ్ స్టోరీస్ చేశారు. అయితే ఈ సినిమా ఫ్యామిలీస్కి ఉండే ఇంపార్టెంట్ ఏంటి? త్రిమూర్తుల క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే ఇట్స్ ఓపెన్ చేయటమే ఒక పెద్ద హీరో అట్లా ఉండదు. వెరీ హోమ్లీ, వెరీ గ్రౌండెడ్, వెరీ ఒక సిచ్యువేషన్ నుంచి మధ్యలో నుంచి వెళ్ళే క్యారెక్టర్ లాగా ఉంటుంది టు స్టార్ట్ విత్. అది ఒక పాయింట్లో లాక్ అయి రేజ్ అవుతుంది. సో అట్లా అండ్ విత్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో రాశి కానీ పాప పేరు ఊహ పాప కింద చేసింది. సో ఈ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంటే చాలా హోమ్లీగా అందరికీ దగ్గరగా ఉండేటట్లే ఉంటుంది. ఈ త్రిమూర్తులు ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు? త్రిమూర్తులు ట్రాన్స్ఫర్ ఎందుకు అవుతారు? ఎవరన్నా ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించారని ఎందుకు పంపుతారు? నచ్చక. అంటే త్రిమూర్తులు చేసే పనులు పక్కన వాళ్ళకి నచ్చవు. త్రిమూర్తులు చేస్తాడు, అది ప్రాబ్లం. హలో అండి. ఓకే, ఆ త్రిమూర్తుల వరకు ఓకే, కానీ ఆ ఫ్యామిలీని డిపార్ట్మెంట్ ఎందుకు పట్టుకోవాలనుకుంటుంది? టీజర్లో చూపించారు, టీజర్ చాలా బాగుంది. డిపార్ట్మెంట్ ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నాయి? సార్ అమేజింగ్, మీరు అసలు ఆ పాయింట్ పట్టున్నారు కదండి, అది సో టీజర్ హిట్ అండి. సో మీకు ఆ పాయింట్ వచ్చింది, ఐమ్ వెరీ హ్యాపీ అండి. సో ఇంతే ఎంతూజియాజం తోటి మనం ట్రైలర్లో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 19th కంప్లీట్గా మీకు క్లియర్ అయిపోతే యుల్ బి వెరీ హ్యాపీ. ఎందుకు పట్టుకోవాలనుకుంటారు అనేది మూవీ సార్. ఇప్పుడు చెప్పేసి మీకు మజా రాదు, మళ్ళీ మీరు మూవీ చూడాలి, నాకు టికెట్ మిస్. ఓకే. పూరి గారు నిజంగా చాలా ఇన్స్పైరింగ్ డైరెక్టర్. వెరీ మచ్. ఆయన దగ్గర పనిచేయడం చాలా అదృష్టం నిజంగా చెప్పాలంటే. ఎస్పెషల్లీ ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా వెరీ హ్యాపీ. ఆయన చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా తీసే దర్శకుల్లో మొదటి వ్యక్తి ఆయన. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఈ సినిమాకి మీకు ఏ విధంగా ఉపయోగపడింది? ప్రశాంతత అండి. ఏ చుట్టుపక్కల ఎంత గోల నడిచినా, ఏమైపోతున్నా నువ్వు నీ పని మీద ఫోకస్ చెయ్యి, ఇంకేం వద్దు. నేను నడిపించేది నీ కాళ్ళు, నీ మనసు, నీ పని, అంత ఇంకేం లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫోకస్ ఆన్ యువర్ వర్క్. అదొక్కటే నేను ఆయన నేర్చుకున్నాను సార్. ఇంకా వర్క్ స్టైల్ కానీ ఇట్స్ అ స్టైల్ మనం నేర్చుకోలేము సార్. ఇట్స్ అ పర్సనాలిటీ, అది పర్సనల్గా వస్తుంది ప్రతి డైరెక్టర్, ఇన్బిల్ట్ అండి. సో అది మనం నేర్చుకోలేము. సో ఆయన దగ్గర నేర్చుకున్న వర్క్ ఎంత ఫోకస్గా చేస్తాను నేర్చుకున్నాను సార్. అదే ఈ మూవీలో. అండ్ లక్కీగా వడ్డే నవీన్ గారు సార్ కూడా సేమ్ మెంటాలిటీ సార్. ఏం జరిగినా సరే నవ్వుతూ పని చేసుకుని వెళ్ళిపోదాం, జరుగుతుంటుంది అంటారు సార్. సో ఇట్స్ లైక్ దట్ ఈస్ వన్ బ్లెస్సింగ్. అండ్ సెకండ్ బ్లెస్సింగ్ సార్ అందుకే నాకు నా వర్క్ నేను చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి. మీరు చేసిన చాలా తక్కువ సినిమాలైనా మంచి కంటెంట్, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఉన్న సినిమాలే. అవే మీకు ఈ సినిమాని అవకాశంగా తెచ్చిపెట్టి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఎస్పెషల్ టీజర్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. ఈ సినిమా గురించి మీరు అడిగితే అంటే నేను చాలా కమర్షియల్ సినిమా నాకు ఆల్వేస్ ఎప్పుడు చెప్తా సార్, నాకు కమర్షియల్ సినిమా అంటే చాలా. మీ సినిమా కమర్షియల్ కూడా ఆడినాయి కదా, ఎందుకు అలాగా ఈ సినిమా అని పర్టికులర్గా చెప్పారు? అంటే ఓకే, నేను మరీ గ్రౌండ్ లెవెల్ చెప్తా సార్. కమర్షియల్ అంటే ఫైట్స్ ఉండాల్సిన, సో నేను ఆ రకంగా చెప్తున్నా. సో నాకు ఆ ఎలివేషన్స్ చాలా ఇష్టం సార్. నేను చిన్న ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్న సీన్స్ కానీ నాకు అట్లాంటి
లైక్ యూనో అంత హెవీ సీన్స్ నాకు చాలా ఇష్టం స్కోర్ చేయాలంటే. లైక్ ఇన్బిల్ట్ అంత లోపల ఎంత ఎనర్జీ ఉంటుంది అది నాకు కనబడాలి స్క్రీన్ పైన అనే మనిషిని నేను. అయితే మొత్తం నాకు ఎంత హంబుల్గా ఎవ్రీ డైలాగ్ అండ్ లైక్ కంప్లీట్ ఎవ్రీ సీన్ నరేట్ చేసి మరీ ఇప్పుడు నీకు ఇక్కడ ఛాన్స్ వస్తుంది ఇలా చెయ్యి అన్నట్టు లేకుండే. దేవర్ లైక్ స్టోరీ మొత్తం నాకు చెప్పేసి ద వే ఐ గాట్ ట్రీటెడ్ దట్ డే నేను నాకు పర్సనల్గా చాలా గుర్తుంది. ఇన్ని చేసామా అని అనిపిస్తుందేమో వాళ్ళకి, బట్ ఐ డూ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ చెప్పాను కదా సార్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఈవెన్ రిజెక్షన్స్ కానీ ఇప్పుడు మనం నేను ఇక్కడ ఏదో ఫలానా ఇన్స్ట్రుమెంట్ పెట్టి వావ్ అని చెప్పి వెనకాల తిరిగితే సార్ కూడా చాలా నవ్వుతాడు, తీసేద్దాం. సో ద వే ఇట్ వెంట్ అంటే వెళ్తున్నా కొద్దీ చేస్తున్న కొద్దీ ఐ థింక్ ఐవ్ లెర్న్డ్ వెరీ మచ్ హౌ టు వర్క్ విత్ పీపుల్. అంటే చాలా 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 ఎంజాయ్ చేస్తూ చేసిన ప్రాసెస్ సార్ ఇది. లైక్ ఐ థింక్ మీకు అది ఆల్బమ్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఐడియా వాట్ ఎవర్ వీ డూ మా వరకు ఇట్ ఈస్ లైక్ అంటే మేము చాలా 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 టఫ్గా పని చేసుకున్నాం. జనాలకి గ్రాంటెడ్గా ఏ రోజు తీసుకోలేదు. ఐ ఈవెన్ సర్ప్రైజ్ అసలు ఒకటి నేను ఏదైనా మార్చేసా సార్ వాల్యూమ్, నెక్స్ట్ డే ఫోన్ వస్తా సార్ అది అక్కడ రాలేదు. అది నాకే గుర్తున్నది కొట్టినాను అనుకుంటాను నేను చాలాసార్లు. హాయ్ అండి, ఈ సినిమా తర్వాత లక్ష్మి అని పిలవాలా, రాశి అని పిలిపించుకుంటారు? కొన్ని మంత్స్ కోసం లక్ష్మిని పిలవండి. బాగుంది. అంటే ఇందాక మర్చిపోయి నవీన్ గారు ఏదో చెప్పారు, మంచి హీరోయిన్తో పాటు మంచి బిజినెస్ మ్యాన్ అని చెప్పారు కదా. బిజినెస్ మ్యానా? బిజినెస్ ఉమెన్, సారీ బిజినెస్ ఉమెన్. దాని గురించి ఏమన్నా చెప్తారు, ఏ బిజినెస్ ఏంటి? యాక్చువల్లీ కొత్తగా క్యాఫే ఓపెన్ చేశాను కాజాగూడ రోడ్లో. ఇట్స్ కాల్డ్ ఆల్వేస్ సండే అండ్ సార్ ఆల్సో విజిటెడ్, హీ లైక్డ్, సో దట్స్ వై ఈస్ ప్రమోటింగ్. థ్యాంక్స్ ఫర్ ప్రమోటింగ్ మై బిజినెస్ ఆల్సో ఫ్రీ. ఓకే, నవీన్ గారు ఇందాక మన శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తండ్రి క్యారెక్టర్కి 10,000, తల్లి క్యారెక్టర్కి 5,000 ఇట్లా క్యారెక్టర్ వేసుకుని నిజంగా ఇదేదో థాట్ బాగుంది ప్రొడ్యూసర్స్ నిజంగా. అంటే ఇప్పుడున్న సినిమా అంటే ఎంతమంది ఉన్నా కానీ దానికి రిమ్యునరేషన్ ఎంత తీసుకుంటారో వాళ్ళని చూసేసి బడ్జెట్ అన్లిమిటెడ్గా కొన్ని సినిమాలు వెళ్తూ ఉంటాయి, లిమిటెడ్లో కొన్ని చేస్తూ ఉంటాం. అయితే ఈ క్యారెక్టర్ వైజ్గా కథకి ఇప్పుడు కథ ముఖ్యం, అదే కథను బట్టే కదా ఇప్పుడు సినిమాలు చేసుకునేది. ఇదివరకు హీరోయిన్లు ఏం బట్టి చేస్తున్నారు కదా, అంటే ఆ క్యారెక్టర్ని బట్టి ఈ క్యారెక్టర్ ఇంత బడ్జెట్ అని అలా మీరు కొలమానం వేసుకుని ఈ సినిమా చేశారా? అంటే ఇప్పుడు ఈ పాయింట్కి నేను నాన్నగారు ఉన్నప్పుడు జనరల్గా అప్పుడప్పుడు అడిగేవాడిని సినిమాకి ఎంత అవుతుందండి ఈ సినిమాకి అని. ఆయన అనేవారు చెప్పలేమురా సినిమా ఎంత డిమాండ్ చేస్తే అంత అవుతుందని. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకుందాన్ని. ఈ సినిమాకి కూడా నేను ఇట్లా కొలతలు అనుకోలేదు కానీ బట్ బడ్జెట్ మైండ్లో ఉంది ఉన్నప్పటికీ, బట్ ఆ క్యారెక్టర్కి తగ్గ ఆర్టిస్ట్ మట్టుకు సెలెక్టెడ్. అది జగన్ని అడ్వాంటేజ్ తీసుకొని కోటాను కోట్లు సంపాదించాడు. బయట టాక్ ఉంది జగన్ గారు డబ్బులని మీరు కోట్లు మీరు క్యాష్ చేసుకున్నారని, సంపాదించి పెట్టారని. రూపాయి దుబ్బేసిన ఒక అమ్మకి అబ్బకి పుట్టిన వాడిని కాదు అని చెప్తాను. టైం పెట్టితే ఎందుకు మరి సినిమాలు చేసుకుంటున్నాడు. బిడ్డ చేశాడు ఎప్పుడన్నా ఆయన. రామానాయుడు తిట్టవే చెప్తా రామానాయుడిని. ఎప్పుడు రామానాయుడు గారు నైట్ టైం కూడా చేసుకోవచ్చు కదా తెల్లారిదాకా. పోతానికి ఇష్టం వాళ్ళు అవినీతి పనులు చేశాడు అని ప్రూవ్ చేయకపోతే వాడు అమ్మకి ఒక అయ్యకి పుట్టని వాడు. ఐఎమ్ ఛాలెంజ్. అమ్మ ఎలా ఉండేవారు మీతోటి? మా అమ్మ చాలా ధైర్యవంతుడు. మా అమ్మకున్న ధైర్యంలో నాకు 5% ఉంటుంది అంతే. ఎప్పుడు ఎవరిని అడగదు. అన్నం ఉన్నా లేకపోయినా పిల్లలతో భర్తతో. అప్పటికితే 50 రూపాయలు కూడా ఇవ్వలేదు. బాధపడి పొలం వెళ్ళి ఫుల్ బాటిల్ పెరామర్ డబ్బా పురుగుల మందు దాగి చచ్చిపోయాడు. ఈ సినిమాలో మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? బాగా వెన్నుసెంట్, బాగా మూర్ఖత్వం, బాగా కోపం. అంటే రియల్గా మీ క్యారెక్టర్ గురించే చెప్పినట్టుగా అనిపించింది. రియల్ క్యారెక్టర్లో పగుందా, నాకు ప్రతీకారం ఉందా? మనసులో ఏముంది మాకెలా తెలుస్తుంది? మనసులో లేని తెలియదు కాబట్టి మాట్లాడుకుంటా. ఏమంటారు బలుపయ్యా? ఏం బలిచారయ్యా? 75 కిలోలేదా అది? నీ గోరు ఇష్టం అంటే నీకు తెలుసు నా కృష్ణ గారు. ఆయన తర్వాత నాకు నచ్చింది మహేష్ బాబు. కృష్ణ గారు ఎంత మంచివాడు, సేమ్ అంతే మంచివాడు. ఇంకా మంచివాడు అని చెప్పొచ్చు. అంటే కృష్ణ గారు లేరు కాబట్టి, నన్ను తిట్టరు కాబట్టి. నాకన్నా మంచివాడా? జిల్లాలో నక్సలితాన్ని ఏరి పారేస్తా అంటే నక్సలైట్ ఉంటాడు. ఏరి పారేయడానికి బియ్యంలో రాడు కాదు మిస్టర్. తూర్పు నుంచి పడపరికి, పడప నుంచి తూర్పుకి మార్చం చేస్తూ ప్రపంచానికి పారగడుతున్న సూర్యుడు నక్సలైట్. గాంధీ గారిలాగా ఉప్పు సత్యాగ్రహం చేయము, నిప్పులు చింపుకుంటూ వస్తాం.
నిప్పు సత్యాగ్రహం చేస్తాం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.